ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నాము. ఇది నాగార్జున గారికి సంబంధించిందని అందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ఆరోపణలు, ఫిర్యాదులు జిహెచ్ఎంసీకి వస్తున్నవైనా మనం అయితే చూసాం. మరి ఇప్పుడైతే కూల్ చేస్తున్నారు. మరి ఇప్పుడేమంటారు? అంటే ఇప్పుడు ఈయన కూడా పెద్ద మనిషి, అంటే టాలీవుడ్లో ఒక అగ్ర హీరో, మరి ఇతన్ని కూడా కూల్ చేస్తున్నారు, ఈ హీరోది కూడా కూల్ చేస్తున్నారు. అంటే ఇది పక్షపాత వైఖరి అయితే కానట్టు కనిపిస్తుందా? ఇది పక్షపాత వైఖరి కాదనే అనిపిస్తుంది నాకు. కానీ బట్ ఏదంటే ఎఫ్టీఎల్ పరిధిలో 3 ఎకరాలు ఏదో ఉన్నాయి, అది ముందుకు జరిగింది కన్స్ట్రక్షన్ అని చెప్పి అన్నారు. అది నాగార్జున గారు కూడా న్యాయ సలహాలు తీసుకొని దాని ప్రకారంగా ప్రభుత్వానికి అధికారులు సహకరిస్తున్నారు. అంతేగాని ఇది దీనికి ఈ హైడ్రాకు వ్యతిరేకంగా కానీ ఏమి నాగార్జున గారు ఏం చేయట్లేదని మేము అనుకుంటున్నాము. ఇలానే నాగార్జున గారు ప్రముఖ వ్యక్తి, హీరో, ఆయనని టార్గెట్ చేస్తున్నారేమో అని కొంతవరకు అనిపిస్తున్నా కానీ ఆయన మిగతా సేవా కార్యక్రమాలు కూడా చాలా చేశారు, అవి కూడా కన్సిడర్ చేయాలి. అలా అని చెప్పి ఇది కూలేద్దని చెప్పట్లేదు. కంపల్సరీ ఎఫ్టీఎల్ పరిధిలో ఇది ఉంది అంటే డెఫినెట్లీ కూల్ చేయాల్సిందే. మేము నాగార్జున గారి అభిమానులుగా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా మిగతా ఎకర్స్ ఏదైతే యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా దానికి పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో కాంగ్రెస్ వాళ్ళవి, కాంగ్రెస్ మంత్రులవి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలవి ఒకవేళ ఫామ్ హౌజులు కనుక వాళ్ళ కట్టడాలని కూల్చేయకపోతే ఒక సామాన్య వ్యక్తిగా మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులది ఒకవేళ ఇలా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండి కూడా కూల్చేయకపోతే ఇప్పుడు ఇది హైడ్రా పెట్టి ప్రయోజనం లేదనే ప్రజలు భావిస్తారు. ఎందుకంటే ఇది కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయడానికి కాదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టారని మేము అనుకుంటున్నాము. అది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే అది కొంతమందిని టార్గెట్ చేసినందుకే ఇది హైడ్రా పెట్టారని చెప్పి ప్రజలు భావిస్తారు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యేలై, మంత్రులై వాళ్ళవి కూడా కూల్చేస్తే అప్పుడు మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ఎవరన్నా ఉన్నా కూల్ చేశారంటే ఈ గవర్నమెంట్ పక్షపాతం లేకున్నట్లు నిజాయితీగా వ్యవహరిస్తుంది. కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ముందుకు వెళ్తున్నాడని చెప్పి వారిని అభినందిస్తాము. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆల్రెడీ ఈ కార్యక్రమం స్టార్ట్ చేపట్టడమే గొప్ప విషయము. ఇది ఇంకా నిజాయితీగా ముందుకు వెళ్తుందని చెప్పి ఆశిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం.